Welcome to Sai Mehta YouTube channel. So last day, 8th morning, meeku ESET exam conduct చేసిన exams లో so how the question paper, so what are the answers, what explanations ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత రైజ్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో 8th మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ సో ఈజీగా మనం ఆల్మోస్ట్ 20+ క్వశ్చన్స్కి చూడంగానే ఆన్సర్ చేయగలిగేటట్లే ఉంది. సో నౌ let us explain, let us discuss the answers for questions. ఓకేనా? ఇక్కడ మీ క్వశ్చన్ డిస్ప్లే ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? సో దానికి బేస్ చేసుకొని వర్క్ చేద్దాం. ఓకేనా? చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నేచురల్ పాలిమర్. సో నేచురల్ పాలిమర్ అంటే ఏంటి? ద పాలిమర్స్ విచ్ కెన్ బి అక్కర్స్ బై ద నేచురల్ సోర్సెస్. లైక్ ఇప్పుడు చూడండి, సో యాక్చువల్గా వూల్ కానీ సెల్యులోజ్ కానీ స్టార్చ్ కానీ ఇవన్నీ నేచురల్. ఇప్పుడు వూల్ ఎక్కడి నుంచి వస్తాయి? సో అనిమల్ లైక్ షీప్స్ వాటి నుంచి వస్తాయి. సో సెల్యులోజ్ అనేది ప్లాంట్స్ నుంచి వస్తుంది. సో స్టార్చ్ కూడా ప్లాంట్స్ నుంచి వస్తుంది. బట్ రేయన్ అనేది ఆర్టిఫిషియల్. ఓకేనా? సో లేదా మ్యాన్ మేడ్ అని చెప్తాం. ఓకేనా? సో రేయాన్ ఈజ్ ఎ పాలిమర్ విచ్ ఈజ్ ఆర్టిఫిషియల్, లేదా ల్యాబ్లో ప్రిపేర్ చేసేది, లేదా మ్యాన్ మేడ్. ఇక్కడ అడిగింది ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ నేచురల్ పాలిమర్ అన్నాడు. అన్ని పాలిమర్సే, బట్ ఈ 3 నేచురల్, బట్ రేయన్ అనేది ఆర్టిఫిషియల్ పాలిమర్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, 77th క్వశ్చన్. ఓకే, సో 77th క్వశ్చన్ చూడండి. ద వెయిట్ ఆఫ్ సోడియం సల్ఫేట్. సో లుక్ హియర్, ద వెయిట్ ఆఫ్ సోడియం సల్ఫేట్, దాని మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ కూడా వాళ్ళే ఇచ్చేశారు. రిక్వైర్డ్ టు ప్రిపేర్ 500 ml ఆఫ్ 0.03 m సొల్యూషన్. సో మొలారిటీ ఫార్ములా ఏంటి నాన్న? సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వి. ఇదే కదా ఫార్ములా. సో సింపుల్ చూడండి. సో ఇక్కడ మొలారిటీ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 0.03 m. సో 0.03 m ఈజ్ ఈక్వల్ టు వెయిట్ మనల్ని క్యాలిక్యులేట్ చేయమన్నారు. మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చారు. ఎంత? 142. సో క్వశ్చన్లో మనకు క్లియర్గా ఉంది. ఇంటూ సో 1000 బై 500. ఇంతేనా? సో 2 zeros క్యాన్సిల్ చేయండి. దీని నుండి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి. 0.03 ఇంటూ 142 ఇంటూ 5 బై సో 10 అనా 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. 0.032 0.03 142 ఇంటూ 5 బై 10. సో 5 ones 5 10s. ఓకేనా? సో ఇప్పుడు రిమైనింగ్ వీటిని క్యాన్సిల్ చేసి ఫైనలైజ్ చేయండి. సో యూ కెన్ గెట్ ద ఆన్సర్ 2.13 grams. రైట్? సో చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా. ఇది ఫార్ములా నాన్న. ఓకేనా? సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వి. సో మనకి ప్రాబ్లంలో మొలారిటీ ఇచ్చారు, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది వెయిటే కదా. సో క్వశ్చన్లో ఇక్కడ మీకు క్లియర్గా ఉంది కదా. సో వెయిట్ ఆఫ్ సోడియం సల్ఫేట్ అన్నాడు. సో వెయిట్ కనుక్కోవాలి. మొలారిటీ ఇచ్చారు, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ గెట్ ఆన్సర్. రైట్? సో అది మీకు 77th క్వశ్చన్. రైట్? సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నాన్న 78th క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ H+ ions ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ 0.05 m H2SO4 సొల్యూషన్. సో అవగాడ్రోస్ నెంబర్ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్, అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, 100 ml. ఓకేనా? 100 ml ఆఫ్ 0.05 m H2SO4 అన్నాడు. ఫస్ట్ నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుందాం. సో మామూలుగా మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి? నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ పర్ లీటర్. ఓకేనా? సో 1 లీటర్ అన్నప్పుడు మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. సో మొలారిటీ ఎంత ఇచ్చారు నాన్న? 0.05 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుందాం. సో లేదా దీని నుండి నంబర్ ఆఫ్ మోల్స్ కదా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? సో నంబర్ ఆఫ్ మోల్స్, సో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మొలారిటీ ఇంటూ వాల్యూమ్. సో ఆన్సర్ మొలారిటీ 0.05 ఇంటూ 100. సో ఎంత వస్తుంది? 5 moles వస్తుంది నాన్న. సో సింపుల్ జాగ్రత్త చూడండి.
ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది మేబీ ఆన్సర్ చేసి ఉండరు. I mean 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే డిఫికల్ట్గా ఉన్నాయి, అందులో ఇది ఒకటి. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. బట్ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ H2SO4 అంటే హెచ్ ప్లస్ అయాన్స్ ఎన్ని వస్తాయి? ఇప్పుడు H2SO4, H2SO4లో ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి? 2 moles ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి, సింపుల్. ఓకేనా? సో యాక్చువల్గా నంబర్ ఆఫ్ మోల్సే 5 వచ్చాయి. బట్ ఇక్కడేమో 100. సో ఇక్కడ మనం ఎప్పుడు మొలారిటీ 1 లీటర్కే కదా క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుంటే ఫైనల్గా ఆన్సర్ చూడండి, ఇక్కడేమో 2 moles ఉంది. బట్ మనం క్యాలిక్యులేట్ చేయమనింది ఏమో 5 molesకి. చూడండి అన్న, 2 × 5. నెక్స్ట్ అవగాడ్రో నెంబర్ ఎంత? సో 6 ఇక్కడ ఇచ్చారు చూడండి, 6 × 10⁻23/1000. ఓకేనా? సో ఎందుకంటే 1 లీటర్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? సో 5 2 * 10, 10 6 * 60. అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 60 × 10⁻23/10⁻3 ఇలా రాయొచ్చా? సో 10⁻3 పైకి వెళ్తే 10⁻−3 అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమో చెప్పండి? 60 × 10⁻22 20. ఓకేనా? బట్ ఇక్కడ మనకి ఆన్సర్ ఇక్కడ ఎక్కడ చూడండి అన్న, అలాంటిది 60 × 10⁻20 అయినప్పుడు, లేదా 6.0 × 10⁻21 కరెక్టే కదా? అవునా? దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 6 × 10⁻21. ఓకేనా? సో ఇలా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్. సో ఈ ఎలా వర్క్ చేసామో చూస్తే ఐడియా వస్తుంది, రైట్? నెక్స్ట్ నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 79. సో 79th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా ఉందో. ద ఎలిమెంట్ దట్ ఈస్ యాడెడ్ టు రా రబ్బర్ వల్కనైజేషన్. అసలు వల్కనైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం చెప్పండి? హీటింగ్ ఆఫ్ రా రబ్బర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫర్. డైరెక్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఈస్ సల్ఫర్. సో హీటింగ్ ఆఫ్ రా రబ్బర్. సో రబ్బర్ని యాక్చువల్గా మనకి న్యాచురల్గా దొరికే రబ్బర్ లేదా రబ్బర్ ఎలా ఉంటుందంటే ఫిజికల్గా వీక్గా ఉంటుంది. సో దాని ఫిజికల్ ప్రాపర్టీస్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం సల్ఫర్తో కలిపి హీట్ చేస్తారు. 5%, అది కూడా 5% సల్ఫర్తో కలిపి హీట్ చేస్తారు. మనకి ఇక్కడ ఎంత పర్సెంట్తో యూజ్ చేస్తారు అవన్నీ ఏం అడగలేదు, దేంతో కలిపి హీట్ చేస్తారని ఇచ్చారు. ఓకేనా? సల్ఫర్తో కలిపి హీట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ని ఏమంటారంటే వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, రైట్? సో నెక్స్ట్ వన్. సో ఐడెంటిఫై ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ చూడండి నన్ను జాగ్రత్తగా. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్సే. సో మీరు సాయి మేధా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే మన క్లాసెస్ నోట్స్ నీట్గా ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ 23 to 24 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 కన్ఫామ్గా చేసిండొచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి. సో ఇక్కడ సింపుల్ అండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎక్కడైతే ఇక్కడ మోర్ నెగిటివ్ వాల్యూస్ లేదా లీస్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ. ఓకేనా? సో దేనికైతే లీస్ట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఉందో అది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా? ఇక్కడ ఉన్న వాటిల్లో లీస్ట్ వాల్యూ ఏదం? -2.93. నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది కదా. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో మీ క్లాస్ వర్క్లో ఎవరైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మన క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయ్యి రాసుకున్నారో వాళ్ళు కన్ఫామ్గా ఇలాంటి నోట్స్లో చెప్పాను. ఇక్కడ ఉన్న వాల్యూస్లో దేనికైతే మోర్ నెగిటివ్ లేదంటే లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదేమంటుందంటే స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పుకున్నాం. డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 81 చూడండి అమ్మ. ఓకేనా? సో 81 క్వశ్చన్ నెంబర్. సో చాలా వరకు మనం ఈజీగా డైరెక్ట్గా తెలిసినట్లే ఉంది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 81. సో ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎమ్ ఈస్, సో ఏముంది ఇక్కడ? నియాన్ 3s1. ఓకేనా? సో అంటే ఇప్పుడు ఈ 3sలో ఈ ఎలక్ట్రాన్ లాస్ చేసుకుంటే అంటే ఎమ్ అనేది మనకి +1. అంటే ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్లో ఒక ఎలక్ట్రానే ఉంది అంటే ఇది ఏది చెప్పండి? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్. మీకు నెక్స్ట్ ఎక్స్ ఏమనుకున్నారంటే 2s2 2p5.
2s2p5 అంటే ఫ్లోరిన్ యాక్చువల్గా సరే 7th A గ్రూప్ ఎలిమెంట్. ఓకేనా, సో 7th A గ్రూప్ ఎలిమెంట్. సో ఇది కూడా క్లాస్ వర్క్లోనే డైరెక్ట్ క్వశ్చన్. అయానిక్ బాండ్ లేదా ఎలక్ట్రోవాలెంట్, ఇక్కడ ఏం లేదు, మీకు ట్విస్ట్ ఏంటంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ని అయానిక్ బాండ్ అంటారని తెలియాలి, అంతే సింపుల్. అది మీకు నోట్స్లో ఉంది. అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని చెప్పింటాం. ఓకేనా, సో జనరల్లీ అయానిక్ బాండ్ లేదా ఎలక్ట్రోవాలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫస్ట్ ఏ సెకండ్ ఏ విత్ 6th A 7th A అని చెప్పింటాం. ఇది మోస్ట్ జనరల్. అందులో వెరీ కామన్ ఏదంటే ఫస్ట్ ఏ విత్ 7th A, ఫస్ట్ది చివరిది. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్. సో దాన్ని ఏమని పిలుస్తారు? అయానిక్ బాండ్ అని కూడా పిలుస్తారు. అయానిక్ బాండ్ అన్నా ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అన్నా ఒకటే. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ సో నెక్స్ట్ టాపిక్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో 82 చూడండి. హౌ మెనీ ఫారడేస్ ఆర్ రిక్వైర్డ్ టు రెడ్యూస్ 1 mole ఆఫ్ okay, look here. So how many Faradays are required to reduce 1 mole of MnO4 minus ion to Mn plus 2? So ఇది కూడా మీకు డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో n Faradays gives rise to 1 mole. ఎప్పుడు కూడా n Faradays కి 1 mole రిక్వైర్. n అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎంత చేంజ్ వచ్చిందో చెక్ చేసుకోవాలి, లేదా నంబర్ ఆఫ్ మోల్స్ లేదా ఎలక్ట్రాన్స్ చెక్ చేసుకోవాలని. ఇక్కడ జాగ్రత్త చూడండి. సో NF ఈజ్ ఈక్వల్ టు 1 mole, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత చేంజ్ వచ్చిందో చెక్ చేసుకోండి. ఓకేనా, హౌ మెనీ ఫారడేస్ అన్నప్పుడు ఇక్కడ Mn చూడండి, ఇక్కడ MnO4 మైనస్ Mn ప్లస్ 2. మీకు ఆక్సిడేషన్ నంబర్స్ క్యాలిక్యులేట్ చేయడం కూడా నోట్స్లో చెప్పారు. ఐ థింక్ ఇదే మోడల్సే చెప్పాను. సో దీన్ని X అనుకుందాం. ఆక్సిజన్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే -2. 4 × -2 ఈజ్ ఈక్వల్ టు -1. x minus 8 is equal to -1, x is equal to +7. సో MnO4 మైనస్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే +7. బట్ ఇక్కడ ఎంత ఉంది మ్యాంగనీస్కి? +2. డిఫరెన్స్ ఎంత చెప్పండి? 5. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అంటే 5 ఎలక్ట్రాన్స్. సో ఆన్సర్ ఈజ్ 5. సో సింపుల్. యాక్చువల్గా ఫారడేస్ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మామూలుగా డిఫికల్ట్గా ఇస్తారనుకుంటాం, కానీ ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారు. సేమ్ మోడల్స్ మీ క్లాస్లో కూడా డిస్కస్ చేశాం, రైట్? సో వాటిని అన్నింటినీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనమ్మా, సో ఇది 82 క్వశ్చన్ నెంబర్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు 83. ఇక్కడ చూడండి. సో 83rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ స్ట్రెస్ సెల్. స్ట్రెస్ సెల్లో స్ట్రెస్ కరోషన్ ఆ టాపిక్ దగ్గర చెప్పించాడు. ఏదైతే స్ట్రెస్ పార్ట్ ఉంటుందో ఇట్ అండర్గోస్ కరోషన్ ఫాస్ట్లీ. కరోషన్ ఎక్కడ జరుగుతుంది? యానోడ్ దగ్గర జరుగుతుంది, అవునా? బట్ ఇక్కడ చూడండి, స్ట్రెస్డ్ పార్ట్ ఆఫ్ మెటల్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్ అన్నాడు. స్ట్రెస్డ్ పార్ట్ అండర్గోస్ కరోషన్. కరోషన్ అక్కర్స్ అట్ యానోడ్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్యాథోడ్ అని ఇచ్చాడు. ఓకేనా, సో బట్ ఇక్కడ నాట్ కరెక్ట్ గా అడిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 2. కరెక్ట్ అని అంటే ఇది వచ్చేది. అఫ్ కోర్స్ రిమైనింగ్ అన్ని కరెక్టే అనుకోండి. ఓకేనా, సో నాట్ కరెక్ట్. స్ట్రెస్డ్ పార్ట్ ఆఫ్ మెటల్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. యాక్చువల్గా ఇట్ యాక్ట్స్ యాజ్ యానోడ్, ఎందుకంటే కరోషన్ జరిగేది అక్కడే. కరోషన్ ఎక్కడ జరుగుతుంది? యానోడ్ దగ్గర. డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా, మనం ఇక్కడ నాట్ అనే వర్డ్ చూడలేదంటే మిస్టేక్ అయిపోతుంది, రైట్? సో అది దట్ 83rd క్వశ్చన్. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు 84th. చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ కాజెస్ మ్యాక్సిమం హార్డ్నెస్ అన్నాడు. సో ఇది కూడా సో ఇది కూడా చాలా మంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యే క్వశ్చన్స్లో ఇది ఒకటి. ఇప్పటివరకు చెప్పిన వాటిల్లో ఆ ఒక్క క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉంది. నెక్స్ట్ ఇది కూడా అలా అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకనంటే యాక్చువల్గా ఇక్కడ మ్యాక్సిమం డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అన్నాడు. ఓకేనా, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్. సో డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఫార్ములా ఏంటి? సో వెయిట్ ఆఫ్ మెటీరియల్, ఓకేనా, ఇన్ ppm, పార్ట్స్ పర్ మిలియన్లో వెయిట్ ఆఫ్ మెటీరియల్ బై మాలిక్యులర్ వెయిట్
ఇంటూ 100 అవునా. సో ఇది డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ కి ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, వెన్ దే ఆర్ ఈక్వల్ అమౌంట్స్ అన్నాడు. అమౌంట్ అంతా ఈక్వల్ గా ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడంతా కూడా వెయిట్ అంతా కూడా ఈక్వల్ గా ఉంది అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ డినామినేటర్లో ఓకేనా. సో ఏదైతే స్మాల్ వాల్యూ ఉందో దానికే కదా హైయెస్ట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/3, 1/4 ఇలా ఉందనుకోండి. మనకి ఇక్కడ ఈ వాల్యూ పెరిగే కొద్దీ ఆన్సర్ తగ్గిపోతుంది కదా. 1/2 అంటే మనం ఎంత రాసాం, 0.5 రాసాం. ఇక్కడ 0.3, ఇక్కడేమో సో 0.2 సంథింగ్ అలా రాస్తాం, 0.02 అట్లాగా. అర్థమవుతుందా. సో మీకు కింద ఈ వాల్యూ పెరిగే కొద్దీ కింద ఏ రాస్తున్నాం, మాలిక్యులర్ వెయిట్. సో ఈ వాల్యూస్ పెరిగే కొద్దీ మీకు వాల్యూ లీస్ట్ అయిపోతుంది. బట్ మనల్ని అడిగింది మ్యాక్సిమం హార్డ్నెస్ ఎక్కువ దేనికి ఉంటుంది అంటే, మాలిక్యులర్ వెయిట్ తక్కువ దేనికి ఉందో ఫార్ములా చూసుకోండి. మాలిక్యులర్ వెయిట్ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి మోర్ వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అవునా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సో దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ అమ్మ. సో మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో 85th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద ఎలిమెంట్ ఇన్ విచ్ ద రేషియో ఆఫ్ ఎస్ ఎలక్ట్రాన్స్ టు పి ఎలక్ట్రాన్స్ ఈజ్ 3:5 అన్నాడు. మొత్తం ఎస్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకోండి, పి ఎలక్ట్రాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చెక్ చేద్దాం, పాస్పరస్ చెక్ చేద్దాం. సో పాస్పరస్ అటామిక్ నెంబర్ ఎంత, 15. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 1s2, 2s2, 2p6, 3s2, 3p3 15. ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చెప్పండి. ఇదిగోండి ఎస్ 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 మొత్తం ఎన్ని, 6:2. పిలో ఎన్ని ఉన్నాయి, 6+3 అంటే 9. 6:9 అంటే ఎంత రావాలి రేషియో చెప్పండి. 3తో తీసుకుంటే 3 2s 3 3s 2:3 రావాలి. బట్ మనల్ని అడిగింది ఏది, 3:5. సో ఒక్కోటి చెక్ చేయడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సల్ఫర్ చెక్ చేద్దాం, ఇదే కదా. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p4, 16 కదా. సో ఎస్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి, 6 ఉన్నాయి. సో 6:2. పిలో ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. ఓకేనా. సో ఎలా చేయాలి చెప్పండి, 2 3s 2 5s. సో ఆన్సర్ 3:5 అంటే సల్ఫర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్. ఓకేనా. సో నెక్స్ట్ సో అన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మీరు ఒక 20 క్వశ్చన్స్ ప్లస్ ఈజీగా చేయొచ్చు. 1 or 2 క్వశ్చన్స్ డిఫికల్ట్ అనుకున్నా. నెక్స్ట్ 86 చూడండి. ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ వాటర్ గ్యాస్. సో మీకు ఇది కూడా అంతేనా, క్లాస్ వరకు మీరు చెప్పాను, మీరు క్లాస్ చెప్పేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, క్లాస్ పర్ఫెక్ట్గా విని ఓకేనా, ఈ రోజు ఆ రోజు చదివి అంటే 20+ క్వశ్చన్స్ ఈజీగా చేసిండొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ కదా. సో వాటర్ గ్యాస్ కాంబినేషన్ ఏంటి, CO+H2. CO+N2 అంటే ప్రొడ్యూసర్ గ్యాస్. ఓకేనా. ఫ్యూయల్ దగ్గర మీకు అన్ని చెప్పాను చూడండి. సో CO+H2 అంటే ఆన్సర్ ఏమవుతుంది, సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో దిస్ ఈజ్ 86th క్వశ్చన్. నెక్స్ట్ సో నెక్స్ట్ 87 చూడండి. ఇన్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ద ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ ఫ్రమ్. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రోకెమికల్ సెల్ అయినా గ్యాల్వానిక్ సెల్ అయినా ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. మీకు డిఫరెన్స్ వేసి మరీ చెప్పాను. ఐఎమ్ వెరీ షూర్. సో డౌట్ ఉంటే మీరు క్లాస్ వరకు తీసుకొస్తే, నేను క్లాస్లో చెప్పిన నోట్స్ తీసుకొస్తే 20+ క్వశ్చన్స్కి దాంట్లోనే ఆన్సర్లు చూపిస్తా. సో అందుకు క్లాసెస్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, వినండి, రాసుకోండి అని 1-2 సార్లు చెప్పింది రీజన్ అది. చూడండి, మీకు ఎలక్ట్రోకెమికల్ సెల్ అయినా గ్యాల్వానిక్ సెల్ అయినా ఎలక్ట్రాన్స్ ఫ్లోస్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఈ డైరెక్ట్ పాయింటే ఇది. ఓకేనా. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. ఓకేనా. సో సెకండ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అక్కడ. నెక్స్ట్ 88 క్వశ్చన్ నెంబర్, ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ అని చెప్పుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మీకు ఇక్కడ రియాక్షన్ చూడండి. సో ఈ మోడల్ కూడా మ్యాక్సిమం చేసి ఉండాలి. ఎందుకని ఇక్కడ చూడండి, M అనేది ఇక్కడ M2+ కన్వర్ట్ అయింది. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ సో ఇలా ఇచ్చారు. నెక్స్ట్ Cu+2 ఏమైంది, Cuగా కన్వర్ట్ అయింది. సో మనకు తెలుసు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎలా చేస్తాం, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు
సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అట్ క్యాథోడ్ మైనస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అట్ యానోడ్. సో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటని అంతా డిస్కస్ చేసాం చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఈ రియాక్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. Cu+2 Cuగా కన్వర్ట్ అయ్యింది. ఓకే. ఏది ఎక్కడ జరుగుతుంది? క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు ఇదే కదా. అంటే ఏమొస్తుంది చెప్పండి? ప్లస్ 0.34 మైనస్ దీన్ని ఇంక ఎక్స్ అనుకోవాలి అంతే. ఓకేనా. సో ఈ వాల్యూని ఎక్స్ అనుకున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? 0+0.34 మైనస్ ఎక్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్, కొంచెం ఇండైరెక్ట్గా. సో మీకు క్లాస్ వర్క్ని అందుకనే జాగ్రత్తగా విని నేర్చుకోండి అని 1-2 సార్లు చెప్పింది. ఓకేనా. సో ఇవన్నీ కూడా జస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్, మీకు పెద్ద క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ నా 89th క్వశ్చన్ చూడండి. ఇది డైరెక్ట్ క్వశ్చనే కదా అవునా. ఏమి ఇచ్చారు? సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. HCO3 మైనస్ ఇచ్చారు. దీని కాంజుగేట్ యాసిడ్ని కాంజుగేట్ బేస్ని కనుక్కోమన్నారు. ఏదైనా ఒక స్పీసీస్ ఇచ్చి కాంజుగేట్ యాసిడ్ రాయాలి అంటే ఒక H+ని యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? H2CO3 వస్తుంది. దాంట్లో నుంచి ఒక H+ తీసేస్తే ఏమొస్తుంది? కాంజుగేట్ బేస్ వస్తుంది. ఓకేనా. సో ఆన్సర్ H2CO3 CO3 2-. సో థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లోనే మీ క్లాస్లోనే నేర్పించాను. ఓకేనా. సో ఒకసారి అవి జాగ్రత్తగా చూసుకొని వర్క్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో వర్కౌట్ చేసిన వాళ్ళు ఈజీగా చేసింటారు మ్యాక్సిమం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. ద యాసిడ్ ఈజ్ బిలీవ్డ్ టు మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ డ్యామేజ్ ఆఫ్ తాజ్ మహల్. అవునా. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ చాప్టర్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి. మామూలుగా యాసిడ్ రెయిన్స్ ఆర్ రీజన్ ఫర్ డిస్ట్రాయింగ్ లేదా బ్యూటీ ఆఫ్ తాజ్ మహల్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై యాసిడ్ రెయిన్స్ అన్నాం. యాసిడ్ రెయిన్స్ కి రీజన్ ఏంటి? ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఫామ్ చేసే యాసిడ్ ఏదంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. డైరెక్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఓకేనా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ 91 చూడండి. ద క్వాంటమ్ నెంబర్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్ ద షేప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్. సో 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి కదా. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుంది? సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుంది? సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ షేప్ ఆఫ్ ఆర్బిటాల్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా. సో అది నెక్స్ట్ క్వశ్చన్ 92 చూడండి. నియోప్రీన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు. నియోప్రీన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది? సో రబ్బర్ కదా. ఓకేనా. సో నియోప్రీన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రబ్బర్. ఓకేనా. న్యాచురల్ రబ్బర్ని నియోప్రీన్ అంటారు. క్లోరోప్రీన్ అంటే ఆర్టిఫిషియల్ రబ్బర్ లేదా సింథటిక్ రబ్బర్ అంటారు. సో రబ్బర్కి ఏ ప్రాపర్టీ ఉంటుంది? స్ట్రెచ్చింగ్ ప్రాపర్టీ ఉంటుంది. స్ట్రెచ్చింగ్ ప్రాపర్టీ అంటే ఏమంటాం? ఎలాస్టోమర్స్. ఓకేనా. సో డైరెక్ట్ క్వశ్చనే చూడండి. సో ఇవన్నీ కూడా మనం 100% ఈజీగా చేయగలిగిన క్వశ్చన్స్. రైట్. సో నెక్స్ట్ 93 చూడండి. ద అబ్సల్యూట్ వెయిట్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్. ఓకేనా. ద అబ్సల్యూట్ వెయిట్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ అన్నాడు. సో దీనికి డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ ఏంటి? 1 మాలిక్యూల్ అంటే అర్థం ఏంటి? సో ఆన్సర్ ఈజ్ మాలిక్యులార్ వెయిట్ బై అవగాడ్రో నంబర్. 1 మాలిక్యూల్కి అడిగింది. రైట్. సో మాలిక్యులర్ వెయిట్ ఎంత వాటర్కి? 18. అవగాడ్రో నెంబర్ ఎంత? 6 × 10⁻23. 6 1s 6 3s. అవునా. సో నెక్స్ట్ 3 × 10⁻23 పైకి వెళ్తే ఏమవుతుంది? -23. సో 10⁻23. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. సారీ, సెకండ్ ఆప్షన్. రైట్. సో అది నెక్స్ట్ 94 చూడండి. ద ఫార్ములా ఆఫ్ జియోలైట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ Na2Z. ఇది కూడా మీకు నోట్స్లో డైరెక్ట్గా ఉంది. ఓకేనా. సో జియోలైట్ ఫార్ములా ఏంటి? Na2 Al2 Si2 O8 XH2O. సో దీంట్లో మనం ఈ పార్ట్ని జెడ్ అనుకున్నాం. డైరెక్ట్గా ఉంది.
ఇప్పుడు ఇందులో ఉన్న మెటల్ ఏది అన్నాడు. ఈ సిలికాన్ నాన్ మెటల్, ఆక్సిజన్ నాన్ మెటల్, ఇవన్నీ కూడా నాన్ మెటల్. ఆన్సర్ ఏది? అల్యూమినియం. డైరెక్ట్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ 95 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాడు. ఓకేనా. సో ఇది కూడా ఓజోన్, CO2, CH4 ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. బట్ నైట్రోజన్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఎందుకంటే అసలు అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉన్నదే నైట్రోజన్. నైట్రోజన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే అసలు ఇంకా ఉండలేము అసలు. ఓకేనా. సో గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతుంది, ఎందుకంటే అట్మాస్ఫియర్లో ఎక్కువ ఉన్నదే నైట్రోజన్. ఓకేనా. సో సింపుల్ అది. సో డైరెక్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి 96th క్వశ్చన్ చూడండి. జస్ట్ ఇంకో 4 క్వశ్చన్స్. సో ద పెయిర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ ద సెంట్రల్ ఆటమ్ హ్యాస్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అన్నాడు. ఓకేనా. ఎందులో ఉంది అన్నాడు. ఇప్పుడు చూడండి అమ్మ, BeCl2 తెలుసు కదా. ఓకేనా. ఇది అన్నీ కూడా డిస్కస్ చేసింది. BeCl2 అంటే సో ఇలా ఉంటుంది, అంటే 4 ఉన్నాయి ఎలక్ట్రాన్స్. రెండింటిలో ఆక్టెట్ ఉంది అన్నాడు. సో ఇక్కడ ఒక దాంట్లో, దీనిలో కూడా ఉండదు. సో పోయింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, H2O. సో ఇలా ఉందనమ్మ. ఇప్పుడు దీనికి ఆక్టెట్ ఉంది కదా. చూడండి, ఒక బాండ్కి 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2, 4, 5, 6, 7, 8. సో 8 ఎలక్ట్రాన్స్ ఉంది. బట్ BeCl2 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అడిగింది రెండింటిలో ఎందులో ఉంది అని. ఓకేనా. సో ఇందాక చెప్పినట్టు H2Oలో అంటే సో H2O ఇలా ఉంటుంది. సో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సెంట్రల్ ఆటంలో. NH3 చూడండి. సో నైట్రోజన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇవన్నీ మనకి కెమికల్ బాండ్లో మనం చెప్పుకున్నదే. ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, 3 బాండ్స్ కాబట్టి 6, 7, 8. ఇక్కడ 8. సో రెండింటిలో ఆక్టేట్ ఉన్నది దేంట్లోనమ్మా? సో దిస్ ఆప్షన్. ఓకేనా. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 97 చూడండి. అకార్డింగ్ టు బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా. సో అకార్డింగ్ టు బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, సో ఇక్కడ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ 4th ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అన్నాడు. 4th ఆర్బిట్. సో ఇంక జస్ట్ 2 క్వశ్చన్స్ చూడండి. సో మామూలుగా ఇప్పుడు MVR ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? MVR యాంగులర్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు NH/2π. N అంటే నంబర్ ఆఫ్ ఆర్బిట్, ఎన్నో ఆర్బిట్ అని. ఇక్కడ ఎన్నో ఆర్బిట్ చెప్పారు చెప్పండి. సో 4th ఆర్బిట్. చూడండి సింపుల్. సో అప్పుడు ఏం రాయాలి ఇక్కడ? 4h/2π. సో 2 1s 2 2s. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 2h/π. సో ఆన్సర్ ఈజ్ 2h/π. సో డైరెక్ట్ క్వశ్చన్. సో ఎవరైతే కోచింగ్ క్లాసెస్కి రెగ్యులర్గా వచ్చి మన నోట్స్ని ఫాలో అయ్యి చదివారో 20+ క్వశ్చన్స్కి కన్ఫామ్గా ఆన్సర్ చేసిండొచ్చు. ఓకే. సో ఐ హోప్ చాలా మంది చేశారని అనుకుంటున్నాను. సో చేయని వాళ్ళు ఒకసారి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసామని కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 98. టర్నిషింగ్ ఆఫ్ సిల్వర్ ఈజ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్. డైరెక్ట్ క్వశ్చన్ కదా. సో సిల్వర్ టర్నిషన్ వల్ల ఏం ఫామ్ అవుతుందంటే Ag2S. ఇది ఒక బ్లాక్ ప్రెసిపిటేట్, బ్లాక్ కలర్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, Ag2S. దిస్ ఈజ్ ద ఆన్సర్. కరోషన్లో వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా 99 చూడండి. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కెనాట్ బి రిమూవ్డ్ బై. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయలేని మెథడ్స్ ఏదంటే బాయిలింగ్ ఆఫ్ హాట్ వాటర్. సో మనం ఇది కూడా డైరెక్ట్గా చెప్పుకున్నాం. టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేసే మెథడ్స్ని ఏమంటామంటే బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఒకటి, హాట్ వాటర్ని బాయిల్ చేయడం ఒకటి, క్లార్క్ మెథడ్. ఆ రెండింటినీ టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ప్యూరిఫై చేయడానికి వాడతాం. పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని ట్రీట్ చేయడానికి దాన్ని యూజ్ చేయం. లేదా వాషింగ్ సోడా మెథడ్. ఓకేనా. సో వాషింగ్ సోడా మెథడ్, జియోలైట్ మెథడ్, ఎక్స్చేంజ్ మెథడ్, ఇవన్నీ కూడా పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే మెథడ్స్. బట్ ఇక్కడ